హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ సరీ. ఈ 15 డేస్ అసలు ఊర్లో ఎట్లా గడిచిపోయినాయి అర్థం కాలేదు. అయాన్ అయితే 15 డేస్ ఫుల్ ఎంజాయ్ చేసిండు. అయాన్తో పాటు నేను, మా మమ్మీ డాడీ కూడా. ఫైనల్గా మేమైతే హైదరాబాద్ వచ్చేసినాం. చూస్తున్న క్లిప్ అయాన్ మేము వచ్చే రోజు కన్నా ముందు ఆడుకున్నాడు వాడు. అంతేగా నెక్స్ట్ డే అయితే మేము వచ్చేసినాము ఊరికి. ఇంత తొందరగా 15 డేస్ అయిపోయినాయా అని అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ రాకి అయితే చేపలు పట్టుకొని తీసుకొచ్చారు, అంటే కొనుక్కొచ్చారు, వాళ్ళ వేసి పట్టి తీసుకొచ్చారు. అదే ఇక్కడ చూస్తున్నాం మేము. అయానికి చూపెడుతున్నాం ఫిష్ అని. వాడు కదులుతా అంటే భయపడ్డాడు, కానీ లాస్ట్ ఒకసారి నేను వాడిని పట్టుకోపించిన, అప్పుడు వాడు నవ్వుతూ ఉండే. సో ఇక్కడైతే నేను ప్యాకింగ్ చేసుకుంటున్నాను మా అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి. ఏమో అసలు అమ్మ వాళ్ళ ఇంటికి పోయేటప్పుడు ఉండే ఇంట్రెస్ట్, ఆ హ్యాపీనెస్ మనకు రిటర్న్ వచ్చేటప్పుడు ఉండదు కదా. మీకు అంతేనా? నాకైతే అంతే. ఇప్పుడు కొంచెం చలి లేదు, కానీ ఇప్పుడు ఏందో వర్షం పడుతుంది డిసెంబర్లో కొత్తగా. అమ్మ వాళ్ళ ఇంట్లో ఏ సీజన్ అయినా మనకు 8-8:30 దాకా పడుకొని ఏం పని చేయకపోయినా ఏమనరు, కానీ మన ఇంటికి వచ్చిన తర్వాత అయితే మనకు చేయాలి కదా పని. సో అదైతే నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఇప్పుడు. ఇక్కడనైతే మేము ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్తున్నాం. మా అక్క బావ వాళ్ళకి పాప పుట్టింది. సో మేమైతే పురుడికి పోతున్నాం అందరం. మేము, మా ఆడబిడ్డ వాళ్ళ పిల్లలు అందరూ. ఫంక్షన్ కరీంనగర్లో ఉంది. సో మేమైతే ఫంక్షన్ ఆఫ్టర్నూన్ 3కి ఉండే. సో మేమైతే అక్కడికి 2 వరకు రీచ్ అయిపోయినాం. ఏ ఫంక్షన్ అయినా కానీ మనకన్నా ఎక్కువ హడావిడి పిల్లలదే ఉంటుంది కదా. సో ఇక్కడ అందరం పిల్లల గ్యాంగ్. అక్కడికి కూడా ఆలస్యం. వాళ్ళ బలూన్స్తో అక్కడ వెనక ఉన్న డెకరేషన్ బలూన్స్తో ఆడిండ్లు, ఆ ఫ్లవర్స్ అన్ని తీసేసిండ్లు ఉయ్యాలి. సో వాళ్ళ అయితే ఆట స్టార్ట్ అయిపోయింది అక్కడ. ఆ తర్వాతనైతే మేము లంచ్ చేసేసినాం. లంచ్ చేసేసి ఫంక్షన్ అయిపోయిన తర్వాత లంచ్ అక్కడ చేసిన తర్వాత మేమైతే ఈవినింగ్ వరకు మా ఆయన వాళ్ళ మేనత్త బిడ్డ వాళ్ళ ఇంటికి అయితే పోయినాం. సో ఇక్కడనైతే ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది వీళ్ళ డాన్స్లు. అక్కడ అక్క వాళ్ళు ఇట్లా థమ్స్అప్, టీ ఇవన్నీ తాగిన తర్వాత సేమియా మంచిగా ఉంటాయి స్వీట్గా. సో అదంతా తిన్న తర్వాతనైతే మేము ఇక్కడ కూర్చొని కొంచెం ముచ్చట్లు పెట్టి, వీళ్ళైతే టీ పెట్టినాక డాన్స్ చేస్తాను వీళ్ళు ముగ్గురు. ఇక్కడ అయాన్ ఒకటే స్టెప్ చేస్తానని చెప్పి వాళ్ళ అత్తమ్మ వానికి స్టెప్పులు నేర్పుతాను కొత్తవి. సో మళ్ళీ ఇక్కడ నుంచి అయితే మేము ఇంకో అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఇంకో అక్క అంటే మా ఆయన వాళ్ళ పెద్దనాన్న కూతురు. సో అందరు దగ్గరనే ఉంటారు. మేమైతే అక్కడికి వెళ్ళిపోయినాం. అక్కడ మళ్ళీ టీ ఇవన్నీ అయిపోయిన తర్వాత అక్కడ ఫంక్షన్ అటెండ్ చేసిన తర్వాత మేము అక్క వాళ్ళ ఇంటికి పోయింది ఒక 15-20 మినిట్సే, కానీ ఆ స్పెండ్ చేసిన టైం కూడా మనకు గుర్తుండిపోతుంది కదా. సో కరీంనగర్ బస్ స్టాండ్ నుంచి అయితే మేము ఒక 8-8:30 ఆ టైం వరకు స్టార్ట్ అయినాం. స్టార్ట్ అయితే మనకు జేబీఎస్ వచ్చేవరకు 12:30 అట్లా అయింది. ఫంక్షన్ December 3rd ఉండే కాబట్టి మా ఆయన బైక్ జేబీఎస్లో పెట్టి బస్కి వచ్చిందంట. సో ఫంక్షన్కి అయితే ఆయన హైదరాబాద్ నుంచి వచ్చిండు, ఇంకా నేనైతే విలేజ్ నుంచి వచ్చిన. సో మేము అక్కడ నుంచి కలిసి రిటర్న్ హైదరాబాద్కి అయితే వచ్చేసినాం. నాది పెద్ద ట్రాలీ బ్యాగ్ ఉంటుంది కాబట్టి నేను బైక్ మీద పోనీకి అది ఇంపాసిబుల్ అని ఆటోనైతే నాకు బుక్ చేసిండు. ఆయన అయితే బైక్ మీద పోతాడు. ఈ వీడియో నేను ఆయనకు తెలియకుండా సీక్రెట్గా తీసిన. సో ఆయన అయితే చూసి సర్ప్రైజ్ అయిపోయాడు. ఎందుకంటే మనం ఏ పనన్నా చేసినప్పుడు చూసుకోము కదా మనం ఎట్లా కనిపిస్తామో అది. సో ఆయన అయితే ఈ వీడియో చూసి సర్ప్రైజ్ అయిపోయాడు. ఇన్ఫ్యాక్ట్ హ్యాపీ అయిపోయాడు. ఇది ఎప్పుడు తీసినావు నాకే తెలియదు అని అన్నాడు. నన్ను ఆయన్ని ఆటో ఎక్కించి ఆయన అయితే మా ఆయనకి ఫాలో అయ్యాడు. సో ఇదైతే మరి రిటర్న్ టు హైదరాబాద్ స్టోరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.